సో హాయ్ గైస్, నేనైతే ఈరోజు ఓపెనింగ్ చేయబోతున్నా. దేంతో మీకు ఇప్పటికీ డౌటే ఉంటుంటుంది. దేంటంటే ఇదే వీడియో మేకింగ్ కిట్ అంట. సో దీన్నే ఓపెన్ చేయబోతున్నా. రండి ఓపెన్ చేసి దాన్ని ఎట్లా ఫిట్ చేయాలి, అది ఎట్లా ఉంటుంది, టోటల్ యూజ్ ఎట్లా చేయాలి అదంతా చూపిపోతున్నా. సో రండి గైస్ చూద్దాము. టోటల్ లుక్ అయితే ఇట్లా ఉండిద్ది. సో ఓపెన్ చేస్తున్నా నేను. సో ఇట్లా ఉండిద్ది చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఒక మైక్, ఇట్లా వైర్, ఇదైతే రిమోట్. చూపిస్తాను అన్నీ నేను మీకు స్లోగా చూపిస్తాను. అది ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా ఉంటుంది, సో అన్నీ చూపిస్తాను. రండి. సో చూడండి గైస్, ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేయాలి. లైక్ అనలాగ్. దీన్ని కొంచెం గట్టిగా ఉంటుంది, లాగండి. కొంచెమే లాగండి, ఎక్కువ వద్దు అది కూడా. సో నెక్స్ట్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వ్లాగింగ్ చేసుకోవచ్చు. దీంతో ఇట్లా పెట్టుకోవచ్చు, లైక్ ఫోటో ఫ్రేమ్స్ లాగా. చూడండి ఇట్లా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదే అన్నమాట, టార్చ్ లైట్. ఇది చాలా పవర్ఫుల్గా ఉంది, చూసుకోవచ్చు మీరే. ఇది ఫస్ట్ లెవెల్, అది కూడా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ చూసుకోండి. నెక్స్ట్ మైక్. ఇదైతే మైక్ అన్నమాట. సో ఇది సాఫ్ట్ టచ్తో ఉంది, హార్డ్గానే ఉంది, చూసుకోవచ్చు బాగా హార్డ్గానే ఉంది. సో నెక్స్ట్ హోల్డర్, మొబైల్ హోల్డర్. ఒక సైడ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇచ్చారు. సో నెక్స్ట్ రిమోట్. ఇదైతే సెల్ఫీస్ తీసుకోవడానికి కూడా వర్క్ అవుద్ది, చూసుకోవచ్చు మీరు. సెల్ఫీస్ iOS అండ్ ఆండ్రాయిడ్, బోత్ ఆఫ్ దెమ్. అయితే కానీ రెండు సేమ్ ఉంటాయి, లైక్ ఏ బటన్ నొక్కినా సరే వర్క్ అవుతుంది. నాకైతే వేరే దాని గురించి నాకు అంతగా ఐడియా లేదు. సో నేను మీకు ఇప్పుడు ఫిట్ చేయబోతున్నా, రండి. సో మీరు చూడొచ్చు ఇట్లా ఉండిద్ది కదా, మీరు కింద ఇట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సో చూడండి ఇట్లా ఉండిద్ది, దీన్ని కింద పెట్టేద్దాం. నెక్స్ట్ ఏం ఫిట్ చేయాలనేసి అనుకుంటా ఉంటుంటారు. నెక్స్ట్ మనం ఈ హోల్డర్ ఫిట్ చేయాలి. ఇట్లా చూసుకోవచ్చు మీరే. ఇట్లా ఇక్కడ ఒక స్క్రూ ఉంది, దానికి ఇట్లా ఫిట్ చేసి రౌండ్గా తిప్పేయాలి. తిప్పేస్తే ఫిట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇట్లా ఫిట్ చేశాక నెక్స్ట్ ఇది ఫిట్ చేయాలి. ఇది చాలా బ్రెయిన్ యూస్ చేయాలి కొంచెం. ఇక్కడ లైక్ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఒక ఇది ఉంటుంది, దాంతో ఇట్లా లోపలికి తోయాలి. తోసాక ఇది అప్పుకుండాలి వండోయ్. దాని తర్వాత దీన్ని రౌండ్గా ఇచ్చేస్తే స్ట్రాంగ్గా టైట్ అయిపోద్ది. చూసారు కదా టైట్ ఇట్లా చేయాలి. టైట్గా ఫుల్గా టైట్ అయిపోయింది, కన్ఫర్మ్గా అయిపోయింది అనేసి అనుకున్నాక ఇది మైక్ యాడ్ చేయాలి. మైక్ కూడా సేమ్ అట్లానే ఇట్లా కానీ ఇట్లా కానీ మీకు ఇష్టం వచ్చిన చోట 4 సైడ్స్ ఉండిద్ది. మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేనైతే అక్కడ ఇచ్చినట్టు కొంచెం అట్లా చేస్తున్నా. దాని తర్వాత మైక్ కూడా సేమ్ ట్రిక్ అండి. ఇట్లా ఇచ్చేయాలి, టైట్గా చేయాలి. నెక్స్ట్ వైర్. ఇది వైర్ అన్నమాట. సో ఇది వైర్. ఈ వైర్ని మన ఫోన్కి కనెక్ట్ చేయాలి, ఈవెన్ మైక్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మైక్కి కనెక్ట్ చేయాలి. ఈ ఎండ్ ఏమో ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ ఎండ్ ఏమో ఫోన్కి కనెక్ట్ చేయాలి. నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఫోన్ మనకి ఇప్పుడు అవైలబుల్గా లేదు. సో నెక్స్ట్ ఇది రిమోట్ అన్నమాట. ఇది
చాలా మంది అనుకుంటారు ఏమని, ఇది వర్క్ అవ్వట్లేదని. దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇక్కడ ఆన్ చేయాలి, ఆన్ ఆఫ్ అని. ఇట్లా అప్ కంటే ఆన్ అన్నమాట. ఆన్ అవ్వగానే ఇట్లా లైట్స్ ఆన్ అవుతాయి. సో దాని తర్వాత దీనికి కనెక్ట్ చేస్తే వర్క్ అవ్వదండోయ్. మనము ఇక్కడ బ్లూటూత్కి కనెక్ట్ చేయాలి. ఓకే, బ్లూటూత్కి కనెక్ట్ చేయాలి. దీనికి ఇంకో సపరేట్గా ఉంటుంది, కానీ వైర్లెస్గా మనం ఇచ్చేసుకోవచ్చు. లైక్ ఫొటోస్ తీసుకోవచ్చు దాన్ని పెట్టేసి. సో మనం దీన్ని ఈవెన్ లైక్ దిస్ ఇట్లా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫోన్కి కనెక్ట్ చేయాలి. దీన్ని ఫోన్కి కనెక్ట్ చేస్తే ఈ బటన్ కానీ ప్రెస్ చేసామనుకో ఫొటోస్ తీసేస్తుంది. అదే మీరు చూడొచ్చు. నెక్స్ట్ మీకు చూపిస్తాను. అదే ఫొటోస్ తీస్తుంది అన్నమాట. ఓకేనా గైస్, ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇది ఎంత పడుతుంది, మీరు చాలా కాస్ట్లీ చెప్తారు అనేసి అనుకుంటారేమో. నెవర్. ఎంతంటే 500 అంతే. ఐ మీన్ నాట్ 500, 700. 700 రూపీస్కి ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుందంటే మీరు అస్సలు మిస్ కాకూడదు. ఓకే గైస్, అస్సలు మిస్ అవ్వమాకండి. సో నెక్స్ట్ ఫోన్ పెట్టి చూపినా మీకు. ఓకే, నేను మీకు ఫోన్ పెట్టేసి దాన్ని కనెక్ట్ చేసి చూపిపోతున్నారండి. సారీ వెయిట్. ఫోన్ మనం నెక్స్ట్ చూద్దాం. దానికంటే ముందు మనం ఇక్కడ ఇది ఉంటుంది, ఒక చిన్న ట్రిక్. ఇట్లా ఇది రిమోట్ అన్నమాట. సో నార్మల్ స్టాండే మనకి 300 వరకు పడుతుంది. ఇది రిమోట్ కమ్ మైక్ కమ్ లైట్, ఇది 700కి వస్తుందంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. చూడండి, దీనికి ఒక చిన్న ట్రిక్. ఇట్లా అప్ కంటే బ్యాటరీ ఓపెన్ అవుద్ది, మనం బ్యాటరీ వేసేసుకోవచ్చు నీట్గా. చూస్తున్నారు కదా, బ్యాటరీ ఇది వాళ్ళే ఇస్తారు. ఈ బ్యాటరీ మటుకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఒక వన్ థింగ్ అండి, ఇక్కడ లైట్కి బ్యాటరీ ఉంటుంది కదా, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. లైట్ ఉంటుంది కదా, లైట్ వర్క్ అవ్వట్లా అనేసి చాలామంది అనుకుంటారు. నో, లైట్ వర్క్ అవుతుంది, మన బ్రెయిన్సే వర్క్ అవ్వట్లా. ఐ మీన్ సారీ, బ్రెయిన్స్ కాదు. లైక్ ఇదిగోండి చూడండి గైస్, ఇట్లా బ్యాటరీస్ని ఓపెన్ చేయాలన్నమాట. ఆగండి, నేను ఓపెన్. సో దీనికి ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా కనాలి. చూసారు కదా, బ్యాటరీస్ మనమే వేయాలి. ఇది మన ఓన్ బ్యాటరీస్ అన్నమాట, మనం వేసుకోవాలి. సో బ్యాటరీస్ వేసుకున్నాక దీన్ని యూస్ చేయాలి. స్ప్రింగ్ కొంచెం టైట్గా ఉంది, జాగ్రత్తగా చూసుకుని వేయాలి. అది మటుకి కొంచెం కష్టంగా ఉంది. దీని లైట్ మటుకి చాలా సూపర్గా ఉంది. నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఒక్కొక్కటి మీద మీకు చూపిస్తా. వాయిస్ కూడా మోస్ట్లీ నేను ట్రై చేస్తాను వినిపించడానికి. ఓకే, సో నెక్స్ట్. ఓకే, ఇప్పుడు నేను మీకు లైట్ ఎట్లా ఉందో చూపిస్తున్నా. దీన్ని ఫస్ట్ లెవెల్ ఇది అన్నమాట. ఫస్ట్ లెవెలే చాలా సూపర్గా ఉందనేసి చెప్పచ్చు. సెకండ్ లెవెల్ ఇది. థర్డ్ లెవెల్ అయితే అదిరిపోయింది అన్నమాట. ఇంత 700 రూపీస్కి ఇంత మంచి లైట్ రావటం అంటే చాలా సూపర్ థింగ్ అన్నమాట. చూడొచ్చు మీరే ఎంత బాగుందో లైట్. సో నెక్స్ట్ ఇది మైక్ అన్నమాట. దీన్ని పక్కన పెట్టేద్దాము లైట్ని. సో ఇది మైక్ అన్నమాట. సో ఇది సాఫ్ట్ టచ్తో వస్తుంది. ఎంత గట్టి కొట్టినా సరే కొంచెం స్ట్రాంగ్గా ఉంది, బాగా స్ట్రాంగ్గానే ఉంది. సో నెక్స్ట్ మనం ఇట్లా మాట్లాడుకోవచ్చు. లైక్ మనకు బయటికి రాదు, లైక్ జస్ట్ వాయిస్ ఓవర్స్ చేయడానికి అట్లాంటి వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. సో మీకు ఒకసారి ఇంపిమంటే ఇంపిస్తాను రండి. సో ఫస్ట్ ఈ వైరు మన ఫోన్కి పెట్టుకోవాలి. ఫోన్కి పెట్టుకుని కనెక్ట్ చేసుకున్నాక ఫోన్కి దీనికి అప్పుడు ఇంపిస్తాను. వెయిట్ చేయండి, కనెక్ట్ చేస్తాను. సో మీకు ఇంపిస్తుందా గైస్? ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. సో
చాలా బాగుంది. మైక్ కూడా ఇంత ప్రైస్కి రావటం అంటే చాలా సూపర్ అన్నమాట, సూపర్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ మైక్ని మనం పక్కన పెట్టేద్దాం. అంత ఇదిగా లేదు మైక్లో, లైక్ ఆప్షన్స్ ఎక్కువగా ఏమి ఉండవు. మైక్ అంటేనే అట్లా ఆన్ ఆఫ్ అట్లా ఏమి ఉండవు. సో నెక్స్ట్ మనం రిమోట్ మీదకి వెళ్దాం. సో ఇది రిమోట్ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా గైస్, ఇది రిమోట్ అన్నమాట. రిమోట్ మనం ఇట్లా బటన్స్ మీద ఆన్ ఆఫ్ అట్లా చూసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ మీకు నేను కనెక్టింగ్ ఎట్లా చేయాలి అనేసి చూపిపోతున్నా. ఆగండి మర్చిపోయాను, నేను మీకు ఒక చూపిద్దాం. ఇది మన ఫోన్ కనెక్షన్ అన్నమాట. ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి దీనికి. సో మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఇదైతే అడ్జస్టబుల్గా వస్తుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది, కానీ కొంచెం గట్టిగా ఉంది. మనకి 2 people ఉంటే కానీ అంత ఇదిగా వర్క్ కాదు. సో మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను నేను. చూడండి, ఇట్లా అప్ చేసుకోవాలి. దాని తర్వాత దీనికి కానీ ఇదిగోండి చూడండి, మీకు ఇష్టం వచ్చిన దాంట్లో దీనికి కానీ ఆర్ఎల్స్ దీనికి కానీ మీకు ఇష్టం వచ్చినట్టు ఇది చేసుకోవచ్చు. నేనైతే దీనికి పెడుతున్నా. సో అయిపోయింది, చేసేసా. మర్చిపోయా, ఇది మన ఫోన్ ఫ్లాష్ లైట్ కంటే 10 times బెటర్ ఫ్లాష్ ఇస్తుంది అన్నమాట. రండి చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఈ ఫ్లాష్ లైట్ని ఆఫ్ చేసేద్దాం. ఎస్, ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను కదా. సో దీనికి ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ ఇట్లా ఉండిద్ది. ఆ రైట్ సైడు దీని డౌన్ సైడ్ ఇట్లా కనెక్ట్ చేయాలి దానికి. ఆగండి, నేను మీకు చూపిస్తా. సో వెయిట్ నేను మీకు కనెక్ట్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇట్లా ఫిట్ చేయాలి దాన్ని. కనిపిస్తుందా అయ్యా? కనిపిస్తుంది. ఓకే, ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన మన మైక్, దానికి కూడా సేమ్ ట్రిక్ అండి. ఇట్లా దీనికి 4 sides ఉంటాయి. మనం ఏ సైడ్లో అయినా కనెక్ట్ చేసుకోవచ్చు మైక్ని. కనిపిస్తుంది కదా సార్? డౌన్ సైడ్ నేను ఇది కనెక్ట్ చేశాను కాబట్టి ఇది అవ్వదు. మళ్ళీ ఈ సైడ్లో చేసుకోవచ్చు. కొంచెం కష్టంగా ఉంది. నేనైతే ఇప్పుడు అప్ సైడ్ ట్రై చేస్తాను. అప్ సైడే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. ఆగండి, ఇట్లా ఫిట్ చేసి దాన్ని మళ్ళీ సేమ్ ట్రిక్ ఇట్లా రౌండ్గా తిప్పేయాలి. కానీ మరీ గట్టిగా తిప్పేస్తే అది రావటం కష్టం. దానికి నేనేం చేయలేనండి. దాని తర్వాత మన ఫోన్కి వైర్కి కనెక్ట్ చేయాలి. ఐ మీన్ మైక్కి కనెక్ట్ చేస్తే ఇట్లా ఇది అవుతుంది. సో నేను మీకు నెక్స్ట్ కనెక్ట్ చేయబోతున్నా. నెక్స్ట్ అదే. ఓకే, ఇట్లా ఉంది కదా, దీన్ని కిందకి దింపేస్తున్నా. మీకు కనెక్ట్ చేసి చూపిస్తున్నా. ఇదిగోండి ఫోను. ఇట్లా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక కదా, సో ఇలా ఉండిద్ది. ఇట్లా మనం చూసుకోండి. ఇట్లా నెక్స్ట్ మన ఫోన్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, మన ఫోన్కి ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మైక్ ఉంటుంది కదా ఇక్కడ. ఆగండి ఒక్క సెకండ్. ఇక్కడ మైక్ ఉంది కదా, మైక్కి కనెక్ట్ చేసుకోవాలి. చూసారా, మైక్కి కనెక్ట్ చేసుకున్నాక ఇట్లా మనం వీడియోస్ చేసుకోవచ్చు. ఆర్ మనం ఫొటోస్ కూడా తీయచ్చు గైస్. ఇట్లా
ఇట్లా పెట్టుకొని తీయాలి. ఇది కొంచెం కష్టంగా ఉంది కానీ ఇట్లా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, సో ఇక్కడ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. సో బ్లూటూత్ ఆన్ చేద్దాం మనం ఫస్ట్. సో ఫస్ట్ దీని బ్లూటూత్ ఆన్ చేస్తుందో లేదో చూసుకోండి. ఆన్ చేశాను, ఇప్పుడు లైట్ ఆన్ అవుతుంది కాబట్టి చూసుకోవాలి మన డివైస్ వస్తుందో లేదో. ఒక్క సెకండ్ ఉండండి. ఏబీ షట్టర్ అనేసి వచ్చింది, ప్రెస్ చేసేస్తే పెయిర్ అవుతుంది. చూసుకోవచ్చు పెయిర్ అవుతుంది కదా. ఎలా యాక్సెస్ అనేసి ఇట్లా పేర్ చేసేయాలి. పేర్ అయిపోయింది, 2 పేర్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మీకు చూపిస్తాను ఉండండి. మీరు కెమెరాలోకి వెళ్తారు కదా, కెమెరాలోకి వెళ్ళాక ఇట్లా ఈ యొక్క బటన్ ప్రెస్ చేసేయండి. అదిగోండి అదే ఫోటో తీసింది. ఇదిగోండి చూడండి ఫోటో, అదే ఫోటో తీసింది అన్నమాట. నేనేం చేయలేదు, మీరే చూసుకోవచ్చు గైస్. ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా, లైక్ క్విక్ చేయండి. చూస్తున్నారు కదా, ఏ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు. నేను డౌన్ బటన్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు ఏ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు. ఇట్లా పెట్టి బటన్ ప్రెస్ చేయటమే. చూసారు కదా, సౌండ్ వచ్చింది. సో చూడండి బటన్ ప్రెస్ అయింది. నెక్స్ట్ ఇంకంతే గైస్, అంతకంటే ఇంకా ఈ బ్లూటూత్ దీంతో ఇంకేం లేదు. కానీ ఇంతకంటే ఈ ప్రైస్లో ఇంతకంటే మంచిది మనకెక్కడ దొరకదు. ఈవెన్ ఇది 3 లెవెల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, చూసారా, 3 లెవెల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది సూపర్గా ఉంది కదా. సో అంతకంటే ఇంకేం లేదు ఈరోజు వీడియో. ప్లీజ్